నా నిమిత్తము బాధపడవద్దు, ఏడవద్దు. మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన ఇప్పుడు కావాలనే ఆయన శ్రమలు పడుతున్నాడు, కావాలనే ఆయన ఇష్టపూర్వకంగా శ్రమలు అనుభవిస్తున్నాడు. శ్రమలు అనుభవించిన తర్వాత ఏం జరగబోతుందో కూడా ఆయనకి తెలుసు. ఏం జరగబోతుంది? నేను మరణించి మరలా తిరిగి లేస్తాను అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పాడు. కాబట్టి ఆయన మరణించినప్పటికీ తిరిగి లేస్తాను, కాబట్టి ఆయన నా కోసం ఏడవద్దు అని చెప్పాడు. రెండవది, మీకోసము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పాడు. ఎందుకని? ఇప్పుడు వీళ్ళు మరణించారనుకో, వీళ్ళు పాతాళానికి పోతారు, మరలా తిరిగి లెగవరు. కాబట్టి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. మరి పర్మనెంట్ సొల్యూషన్ ఏమీ లేదా అంటే సొల్యూషన్ ఉంది. వాళ్ళు పశ్చాత్తాపడమని చెప్తున్నాడు దేవుడు. మీ పాపాలను విడిచిపెట్టండి. నన్ను చూసి ఏడిస్తే మీకేమి రాదు, నన్ను చూసి జాలి పడితే మీకేమి రాదు. నేను అనుభవించిన శ్రమలకు ఉన్నటువంటి విలువను నువ్వు గమనించినప్పుడు, గుర్తించినప్పుడు, అంగీకరించినప్పుడు నీవు నీ కుటుంబము రక్షించబడతారు. హల్లెలూయా.